చక్కటి అవకాశాన్ని, చక్కటి సమయాన్ని తండ్రి అయిన దేవుడు మరి నాకు ఇచ్చినందుకు ఈ రాత్రివేళ సమయంలో యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రివేళ సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ మరి ఈరోజు చక్కటి కొన్ని మాటలు ఇప్పటివరకు విన్నాము. ఆ మాట ప్రకారం మనం అందరం బ్రతకాలని ప్రభుపేట మనం చేస్తున్నాం పిల్లరా. కొద్దిసేపు దేవుని యొక్క విలువైన సంగతులు మనం ఆలోచిద్దామండి. మనం ఎప్పుడు వాక్యాన్ని వింటున్నాము. ఈరోజు ప్రపంచంలో భూమి పైన మనుషులను ఆలోచిస్తే 850 కోట్లకు పైగా ఉన్నారు మనుషులు భూమి పైన. ఈ 850 కోట్లకు పైగా ఉన్న మనుషుల్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే సగానికి సగము 400 కోట్లు ఉన్నారు. అర్థమవుతుందా? క్రైస్తవులు ఎంత ఉన్నారు? 400 కోట్లు. అంటే ప్రపంచంలో ఒక సగం అన్ని కులాలు ఒక దిక్కు అయితే క్రైస్తవులు అందరూ ఒక దిక్కు అయితే అంత ఉన్నారనమాట క్రైస్తవులు. అర్థమవుతుందా? మరి ఇంత ఉన్న మనము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము. క్రైస్తవులమని ఎవరిని బట్టి చెబుతున్నారంటే క్రీస్తుని బట్టి కదా, యేసుప్రభుని వారిని బట్టి. మరి యేసుప్రభు వారిని బట్టి చెబుతున్న క్రైస్తవులమని పిలువబడుతున్న మనల్ని నిజంగానే యేసుప్రభు వారి లక్షణాలు మనలో కనిపిస్తున్నాయా కదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో అందరిని లెక్కలు పెడితే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. దేవుడు అలానే లెక్క పెడతాడు. ఎక్కడ? పరలోకంలో. ఎంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారనేది అది మన హృదయానికి తెలియాలి, దేవునికే తెలియాలి. కనుక ప్రియులారా, ఇలాంటి ఆలోచనలు కలిగి మనం బ్రతికి ఎప్పుడైతే ప్రశ్నించుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ఇష్టపడతామో అప్పుడు చక్కగా మన ఆత్మీయ జీవితం మనకు ముందుకు తీసుకెళ్తారు. ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, వాక్యం సహాయంతో, దేవుని చెప్పాలి, దేవుని సహాయం ఏంది? దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు దేవుడు. యేసు ప్రభువారు రక్షిస్తున్నారు. ఎలా రక్షిస్తున్నాడు? వాక్యాన్ని చెబుతూ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాక్యం విన్నానుసారంగా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఎందుకు వర్షం స్టార్ట్ అవుతుంది? కరెక్ట్ చెప్పి వర్షం పడుతుంది, మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు, చెప్పేంత వరకు వాక్యం వినుడనే వర్షము స్టార్ట్ అవుతుంది. అన్నీ అలా మనం కనిపెడుతూ ఉండాలి. అర్థమవుతుందా? చక్కగా వినండి. ఉరుముల దిక్కు చూడకండి, మెరుపుల దిక్కు చూడకండి, వర్షం దిక్కు చూడకండి, దేని దిక్కు చూడకండి. మీరు ఇక్కడనే కూర్చొని వాక్యం శ్రద్ధగా వినండి, అర్థమవుతుందా ప్రియులారా? కనుక మరి మనం ఎందుకు బ్రతకలేకపోతున్నామని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇంతమందిలో ఇక్కడున్న మనం అందరిలో ఎవరిమైనా నిజంగా నేను యేసు ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతున్నానని ఎవరైనా చెప్పగలుగుతాం? గుండె పైన చేసుకొని. ఎందుకు అలా చెప్పలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు మిస్టేక్ చేస్తున్నాం? అంటే మిస్టేక్ చేస్తున్నామా, చేయిస్తుందా? చేస్తున్నాం బలవంతంగా. మన మిస్టేక్స్ ఎలా చేయిస్తుంది తెలుసా? బలవంతంగా చేయిస్తుంది అపవాది మనల్ని. ఎలా? బలవంతంగా చేయిస్తుంది అపవాది మనల్ని. ఎలా అని ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా పిల్లరా, ఈ వారంలో అంటే మీరు సంఘంలో ఒకసారి అడిగారు 666 గురించి చెప్పండి అన్నాను. అర్థమవుతుందా? 666 గురించి చెప్పండి అన్నప్పుడు నిజంగానే కదా చెప్దామని అనుకున్నప్పుడు, ఈరోజు ఏం చెప్పాలనుకున్నప్పుడు ఈ 666 గురించి చెప్పాలనుకున్నాను. దయచేసి అది ఎక్కడుంటుందంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చివరి వచనం చదవండి అమ్మా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం చివరి వచనం. ఎంత చివరి వచనం? 18వ వచనం చదవండి. బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఎందులో ఉందంటమ్మా? 666లో ఏముందంట? జ్ఞానం కలదంట. అంటే ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంట. అర్థమవుతుందా? ఇది అర్థం కావాలి. 666 666 మనకు అర్థం కావాలంటే, 666 మీకు అర్థం కావాలంటే ఉరుముల దిక్కు చూడకండి. ఉరుముల దిక్కులు అస్సలు మీరు చెవులు పెట్టకండి.
మీరు ఎంత ఉరుములు ఎక్కువ వస్తుంటే అంత గట్టి నేను చెప్తుంటా. ఓకేనా? 666 మనకు అర్థం కావాలంటే ఏం చేద్దామండి అని ఆలోచించినట్లయితే ప్రియులారా, నిజంగా ఇందులో జ్ఞానం ఉందంట. జ్ఞానం తెలుసుకోవాలంట. జ్ఞానం తెలుసుకుంటే మనకేంటంటే మనల్ని ఈ అపవాది ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? చూడండి, మీకు మా పైన టీవీలో చూస్తున్న అర్థమవుతుందా? ఈ 666 666లో జ్ఞానం ఉందంట. ఇది మనం నేర్చుకుంటే మనం ఏమైతాము? జ్ఞానవంతులుగా తయారవుతాం. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనము ఈ 666 అనగానే ఏందని మనం ఆలోచించినట్లయితే ఒక్కసారి ప్రకటన గ్రంథము అదే అధ్యాయము, దయచేసి ఈ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు మీరందరూ వస్తే చక్కగా మీకు అర్థమవుతుంది. దేవుని రాజ్యమేంది, దయ్యం రాజ్యమేంది అనేది చక్కగా అర్థమవుతుంది. ఇదిగో ఈ 666 అర్థం కావాలంటే ఈ ప్రకటన గ్రంథం అంతా చదివితేనే అర్థం కాదు. ఎక్కడ అర్థం కావాలి? దానియేలు గ్రంథం కూడా చదవాలి. అర్థమవుతుందా? ఏది చదవాలి? ప్రకటన గ్రంథం చదవాలంటే దానియేలు గ్రంథం చదవాలి, హెజ్కేల్ గ్రంథం చదవాలి. అక్కడ హెజ్కేల్ గ్రంథంలో సేమ్ ఇలాంటి మృగాలను చూపిస్తాడు, దానియేలు గ్రంథంలో ఇలాంటి మృగాలను చూపిస్తాడు. ఇవి మనకి ఎక్కడెక్కడైతే కనిపిస్తుంటాయో అవి చదివినప్పుడు మాకు బాగా అర్థమవుతుంది వాక్యం. కనుక ప్రియులారా, మీకు ఈరోజు స్టార్టింగ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని మీకు, ఎందుకంటే వింటున్నప్పుడే మనకు బోర్ అనిపిస్తే మళ్ళీ వారం రాము కదా. అర్థమైందా? వినేటప్పుడే మనకు బోర్ అనిపిస్తే మళ్ళీ వారం రాము కదా. ఈరోజు కొంచెం ఆసక్తిగా మనం వాక్యాన్ని విని మళ్ళీ శుక్రవారానికి అప్పటి వరకు ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూనే ఉండి శుక్రవారం మళ్ళీ వస్తామండి. ఓకేనా? మొదటి వచనం చదవండి. అంటే మనం ఎందుకు ఈరోజు తప్పులు ఇలా ఎందుకు చేస్తున్నాము, ఎందుకు తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాం అంటే ఇక్కడ చెప్తున్నా, చదవండి అమ్మ. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీదను 10 కిరీటములను, దానికి తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేనంట. అర్థమవుతుందా అమ్మ? ఎందులో నుంచి వస్తుందంటే ఈ క్రూర మృగము? టీవీలో చూడండి ఒకసారి. సముద్రంలో నుంచి వస్తుందంట. అంటే మీకు ఇదేం అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? ఈ వచనం, మొదటి వచనంలో ఏమన్నా అర్థమైందా? ఈరోజు చెప్తే ఎన్ని వచనాలు చెప్తా తెలుసా? 2 వచనాలు చెప్తాయి. 2 వచనాలకే సమయం సరిపోదు. ఓకేనా? ఎక్కువ కాదు, 2 వచనాలు చెప్తా. వాటికి కొన్ని రెఫరెన్స్లు చూపించి మనం ముందుకెళ్దామండి. ఈ మొదటి వచనంలో మనకేమన్నా అర్థమైందా? మరియు 10 కొమ్ములు దేనికి సూచిస్తాయమ్మా? కొమ్ములు అంటే దేనికి సూచిస్తాయి? పొడవనీకనంటే వాడు పొడవనీక అని చెప్తుండు. 10 కొమ్ములు అంటే ఒక క్రూర మృగానికి ఎన్ని ఉన్నాయంట? 10 కొమ్ములు ఉన్నాయంట. 10 కొమ్ములు ఉన్నాయంట. 10 ఎన్ని చదవండి ఒకసారి, మంచిది చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలు ఉన్నాయంట. 10 కొమ్ములు ఉన్నాయంట. అంటే కొమ్ములు, తలలు అంటే ఏంది, కొమ్ములు అంటే ఏం చెప్పండి అమ్మ? తలలు అంటే అర్థమైంది. కొమ్ములు అంటే దేనికి గుర్తు? అర్థమవుతుందా? బైబిల్లో మనం ఇలా ఎప్పుడైనా కొమ్ములు అనగానే బలానికి గుర్తు. ఇప్పుడు ఎద్దుంది అనుకోండి, తోకతో కొట్టదు. ఏంతో కొడుతుంది? మేకుంది అనుకోండి, దేంతో పొడుస్తుంది? కొమ్ములతో పొడుస్తుంది. గొర్రె ఉంది అనుకోండి, దేంతో పొడుస్తుంది? దానికి బలమంతా దేంట్లో ఉంటుంది? అంటే ఈ 10 తలలలో ఏముందంట? బలం ఉందంట, కొమ్ములు. అర్థమవుతుందా? 10 కొమ్ములు, 10 కొమ్ములు, 10 కొమ్ములు, 7 తలలు ఉన్నాయంట. 7 తలలు ఏముంది చదవండి ఇంకా మంచిగా. ఈ యొక్క క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట, అంటే సముద్రం నుంచి, అంటే సముద్రమా? ఏ సముద్రం? పసిఫిక్, పెద్ద సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాల నుంచి లేస్తుందా? మనుషులు అనే సముద్రం నుంచి లేస్తుందట. మనుషుల సముద్రం అంటే జన సముద్రం అంటారా లేదా? బాబు ఎంత మనుషులు, జన సముద్రంతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా. అసలు ఉసుకేస్తే రాలనంత మనుషులు,
జనసముద్రంతో నిండిపోయింది. అదంటే మనుషులు అంటే ఏ సముద్రం నుంచి లేస్తుందంట ఈ క్రూర మృగము? సముద్రం అనగానే సముద్రం దగ్గరికెళ్ళకండి. మనుషుల్లో నుంచి దయ్యం లేస్తా అంటే ఏంది? ఈ ఘట సర్పం లేస్తుందంట. దీనికి ఎన్ని తలలున్నాయి? 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. అర్థమవుతుందా? ఈ కొమ్ములతో ఏం చేస్తుందంటే దాని బలాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందా? 7 తలలు, 10 కొమ్ములు ఇంకా చదవండి. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును పేర్లున్నాయంట. ఇప్పుడేమైంది అంటే ఎన్ని కిరీటాలున్నాయంట? 10 కిరీటములు. కిరీటం అనగానే దేనికి గుర్తు? రాజుకు గుర్తు. అర్థమవుతుందా? అంటే దీనికి ఏమున్నది? బలముంది, తలలు అంటే ఒక్క తలతోనే ఆలోచిస్తేనే మనం తట్టుకోలేము ఒక క్రిమినల్ మైండ్‌ను. అంటే 10 తలలతో ఒక మనిషిని దేవుళ్ళ నుండి నడిపించకుండా దేవుళ్ళ నుంచి అంటే పాపం చేయడానికి ఎంతగా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించు. మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారంటే తట్టుకోగలుగుతాం. 10 ఆలోచిస్తున్నారంటే 10 మంది ఆలోచిస్తున్నారంటే మనం చేయడానికి మనం చెడగొట్టడానికి అంటే ఏందని ఆలోచించినట్లు ఇప్పుడు ఒక ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ మైండ్ బాగుందా లేదా? ఇంకిక్కడ ఎవరున్నారు ఇక్కడ యుద్ధం చేసేటాయన? కమీని. అంటే వీళ్ళ మైండ్ ఎలాంటి కమీని చనిపోయాడు కదా! కమీని చనిపోయాడా లేదా? అంటే ఈళ్ళ క్రిమినల్ ఒక ఉసామా బిన్ లాడెన్ చూడండి. వాళ్ళ క్రిమినల్ మైండ్ ఎలా ఉంటదో తెలుసా? అలాంటి క్రిమినల్ మైండ్‌తోని 7 తలలు మన గురించి మనం చెడిపోవడానికి, మనం దేవుల్లో బ్రతకనివ్వకుండా ఉండడానికి ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే దేవుని కోసం బ్రతకాలి అని నీ మనసులో వచ్చిన థాట్ వచ్చిన వెంటనే ఎన్ని రకాలుగా ఆలోచిస్తా ఉంటది దయ్యము? ఎన్ని రకాలుగా? అంటే క్రిమినల్ మైండు, 7 క్రిమినల్ మైండ్ పెద్ద పెద్ద క్రిమినల్ మైండ్‌లే. ఇప్పుడు అంతెందుకు వీరప్పన్ ఉన్నాడనుకోండి. ఆ వీరప్పన్ ఎంత క్రిమినల్ మైండ్‌తోని ఆలోచించాడో, అలాంటి క్రిమినల్ మైండ్‌తోని ప్రపంచంలో క్రిమినల్‌గా అంటే ఒక మనుషులను చంపడానికి ఒక మనిషి ఎత్తుగడలేసిన అసంటి వాళ్ళని 10 మందిని ఒక దగ్గర పెట్టండి. అంటే అలాంటి క్రిమినల్ మైండ్‌తోని ఒక మనిషి దేవుని వాక్యం వింటే, వాక్యాన్ని విననివ్వకుండా చేసేది ఎవరని తెలుసా? దయ్యం. వాక్యం వినడానికి రాగానే మనకేమొస్తది? ఆ దయ్యం ఏం చేస్తది తెలుసా? ఆవిలి తెప్పిస్తది, నిద్ర ఇప్పిస్తది. అర్థమవుతుందా? ఇంకేం చేస్తది తెలుసా? ఆ దయ్యం ఏం చేస్తా? వర్షం పడుతుంది పో బట్టలు ఆరేసినాయేమో. ఇక్కడ కూర్చున్నారు మీ మైండ్ అంతా అట్టే ఉంది. బట్టలు ఆరేసినాం, బట్టలు ఆరేసినాం, బట్టలు ఆరేసాం. నానిపోతే ఏండయ్యా? ఏండయ్యా? అంటే ఇది అంటే మనకు పెద్దగా అనిపించదు కానీ ఇది వాక్యం నుంచి దూరం చేసే మైండ్ ఇది. అర్థమవుతుందా? పెద్దగా అనిపించదు కానీ వాక్యం నుంచి దూరం చేసే మైండ్. ఇదిగో తాళమేసి వచ్చామా లేదా? ఎన్ని ఆలోచనలు చేస్తది తెలుసా? ఇది క్రిమినల్ మైండ్‌తోని పెద్దగా అవి ఇవి చిన్నయి గాని మనం వాక్యాన్ని ఇవ్వకుండా చేయడానికి ఒక చిన్న ఆలోచన పెట్టేస్తది మనలో. అర్థమవుతుందా? దీనికి ఎన్ని తలలున్నాయి? 7 తలలున్నాయి. కొమ్ములెన్నున్నాయి? 10 కొమ్ములున్నాయి. దీనికి కొమ్ముల పైన ఏమున్నాయంట? కిరీటాలున్నాయంట. అంటే రాజ్యముంది, బలముంది, ఆలోచన ఉంది. దయ్యానికి మనల్ని ఎలా పడగొట్టాలనేది. అందుకనే మనం వాక్యం విన్న తర్వాత ఎక్కడ మనం వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నామంటే అది అంతగా ఆలోచిస్తుంది మన విషయంలో. అర్థమవుతుందా? ఈ 10 కొమ్ములతోని, కిరీటంతోని, రాజ్యంతోని ఇది తలలతోని ఏం చేస్తుందంటే కిందకి చూడండి 2వ వచనం. నేను ఆ చూచిన మృగము ఎలా ఉంటుందంటమ్మా? చిరతపులి దేనికి గుర్తు? చిరుతపులికి దేనికి గుర్తు? పరిగెత్తడానికి, వేగానికి గుర్తు చిరుతపులి. నువ్వు వాక్యం విని ఎక్కడన్నా పోతే నిన్ను వెంటాడి చిరుతపులి లేడిని ఎలా వెంటాడి పట్టుకొని దాన్ని తిన్నదాకా ఏ విధంగా అయితే ఊరుకోదో చిరుతపులి, ఆ వేగము ఆ అడవి మృగాలు దీనికంటే మించిన వేగం దేనికన్నా ఉందా? అంటే మనం వాక్యం విన్న తర్వాత నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను వేటాడి నిన్ను వాక్యానుసారంగా బ్రతకనివ్వకుండా చేస్తది. ఎవరు? దయ్యం. అంటే చిరుతపులిని ఎందుకు చూపిస్తున్నాడు? వేగానికి గుర్తు. వాక్యం విన్న వెంటనే ఎవరొస్తారంట? వాక్యం విన్న వెంటనే ఎవరొచ్చి ఎత్తుకుపోతారు మన హృదయంలో నుంచి? దయ్యం ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ సింహం వచ్చి చిరుతపులి లాంటి వేగంతో వచ్చి మన హృదయం నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. ఇంకా ఎవరున్నారు? దాని పాదములు ఎలుగుబంటి పాదములంటే ఎలుగుబంటిని ఎందుకు పోలుస్తున్నాడు?
అంటే ఎలుగుబంటి సింహమేమో నోటితో చూలిస్తదేమో గానీ, ఎలుగుబంటి దేనితో చూస్తది? దాని పాదాలతో చీలుస్తది మనిషిని. అర్థమవుతుందా? సింహం అంటే చిరుతపులిని దేన్ని గుర్తుపెట్టాడు? పరిగెత్తి మనం పాపం మనం వాక్యం విన్న తర్వాత మనను వాక్యాన్ని విన్నసారి బ్రతకనివ్వకుండా మనం ఎంత దూరం వెళ్ళినా పరిగెత్తి, పరిగెత్తి నిన్ను పట్టుకొని పాపం చేయించేంత వరకు అది విడిచిపెట్టదు. ఇదిగో అదేంది ఎలుగుబంటి ఏంది? తన గోళ్ళతో చీలుస్తది. అర్థమైందా? సింహం నోరుతో చీలుస్తది గానీ, ఎలుగుబంటి దేనితో చీలుస్తది? తన గోర్లతో తన పాదాలతో చీలుస్తది. అంటే ఈ క్రూర మృగాలను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇగో అరణ్యంలో వీటికంటే క్రూర మృగాలు ఇంకేవి లేవని మనకు చెప్పడానికి చూపిస్తున్నాడు. అంటే ఇది ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అని ఆలోచించినట్లయితే, ఎలుగుబంటి పాదములను ఇంకా దాని నోరు సింహపు నోరు. అర్థమవుతుందా? సింహం అంటే సింహం నోట్లో పడితే ఎవ్వరు తప్పించుకోరు. అర్థమవుతుందా? సింహం నోట్లో పడితే ఎవ్వరు ఒకసారి ఎలా పట్టుకుందో ఒకసారి ఆలోచించినట్లయితే, మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ఎంత బాగుంటుంది అక్కడ. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేయడానికంటే సింహం నోట్లో ఎవరైనా సింహం నోట్లో ఎవరైనా పడ్డారంటే బ్రతకడము అంత తేలిక కాదు. అర్థమవుతుందా? ఇంకా చదువు. దాని సింహము ఇక్కడ రండి కింది మళ్ళీ ఇక్కడ ప్రకటన గ్రంథం. దాని నోరు సింహపు నోరు వంటిది, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారం ఇచ్చాడు. అర్థమవుతుందా? వీళ్ళకి ఏమి ఇచ్చిందంట అమ్మ? ఇప్పుడు అపవాదికి ఎవరున్నారు? అపవాదికి ప్రధానులు ఉన్నారు. అర్థమవుతుందా? దూతలు అంటే ఇగో ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రులు ఇలా ఉన్నారు. అర్థమవుతుందా? దేవుని సింహాసనం ఆకాశంలో ఎలా నడుస్తుందో మన ప్రభుత్వాలను చూస్తే తెలుస్తుంది. అర్థమవుతుందా? దాని ప్రభుత్వాన్ని గుట్టి ఇక్కడ ఏలిపించడానికి చేస్తుంది అపవాది. అర్థమవుతుందా? కనుక ఈ సింహం ఏం చేసింది? దీనికి ఏమేమి ఉన్నాయంటమ్మా? 7 తలలు, 10 కొమ్ములు. ఆ 10 కొమ్ముల మీద ఏమున్నాయి? 10 కిరీటములు. 10 కిరీటములు అంటే ఏంది? కొమ్ములు దేనికి గుర్తు? బలానికి. అర్థమవుతుందా? తలలు దేనికి? ఆలోచనలు. అర్థమవుతుందా? తలలు దేనికి? ఆలోచనలకు. ఇప్పుడు కిరీటాలు దేనికోసము? అధికారం కోసం. అంటే తలలు అంటే బలముంది, ఆలోచన ఉంది, అధికారం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు దాని మాట ఎవరు విన్నారు చెప్పండి? అర్థమవుతుందా? ఇన్ని ఆలోచనలు ఇవన్నీ ఉన్నప్పుడు దాని మాట ఎవరు విన్నారు చెప్పండి? వింటారు కదా. ఇప్పుడు అందుకని ఏమంటే అది ఏం చేస్తా అంటే ఇంత అధికారంతో ఏం చేస్తా అంట? దేవుణ్ణి దూషించే పేర్లు పెట్టిందంట. అర్థమవుతుంది? ఏం దూషించనికే? దేవుణ్ణి దూషించే దూషకరమైన పేర్లు. ఇప్పుడు ఈ దూషణకరమైన పేర్లతో దూషించకపోతే అది ఎవరితో భయపెట్టిస్తుంది? చిరుతపులితో భయపెట్టిస్తుంది. ఎలుగుబంటితో నీవు దేవుణ్ణి దూషించలేవా? దేవుణ్ణి దూషించకపోతే ఏమొస్తుంది? చిరుతపులిలాగా వెంటాడుతుంది అపవాది. అంటే ఇప్పుడు ఒక మాట, దేవుణ్ణి నేను నమ్ముకోలే అని చెప్పుకోవడానికి మీరు ఏమంటారు తెలుసా? నీకు ఎస్సీ క్యాస్ట్ అనేది పోతుంది అంటేనే, అర్థమైందా? నీ ఉద్యోగం పోతుంది అంటేనే నేను ఎస్సీని, నేను క్రిస్టియన్ కాదు, అసలు నేను చర్చికే పోను, మా ఇంట్లో అందరూ పోతారు కానీ నేనే పోను. అర్థమవుతుందా? అంటే దేవునికి అంటే ఎలా దూషిపిస్తా తెలుసా? మనం క్రైస్తవులమే కానీ దేవుని నమ్ముకున్నట్టు ఉంటామా? ఉండం. అందుకనే ఒక చిన్న దానికోసం మనం భయపడతాం చూడండి. ఒక చిన్న దానికోసం దేవుణ్ణి ఒప్పుకోం చూడండి. ఒక ఎస్సీ అనేది పోతుంది అంటేనే మనం భయపడుతున్నాం చూడండి. అది అసలు మన క్రైస్తవం కాదు. ఇగో మొట్టమొదటి ఏం చేస్తా దానికి బలముంది, ఇంకోటి ఏముంది? ఆలోచనలు ఉన్నాయి, దానికి ఇంకేముంది? అధికారం ఉంది. అధికారంతో ఏం చేపిస్తా తెలుసా? దేవుణ్ణి దూషించిపిస్తుంది. ఈ దేవుణ్ణి దూషించకపోతే ఎవరితో ఫస్ట్ టార్గెట్ చేస్తుంది? మొట్టమొదటి చిరుతపులు వస్తుంది నీకు.
అలా వినలేవనుకో, ఇగో నువ్వు దేవుని నమ్ముకున్నావని చెప్పుకో, నేను చంపేస్తానని ఎవరంటున్నారు? ఎలుగుబంటి వచ్చేస్తుంది ఎవరిలోకి? మతోన్మాదుల్లోకి. అర్థమవుతుందా? ఈరోజు మతోన్మాదులు ఎవరు చంపుతున్నారు? ఆళ్ళు ఎవరిని చంపిస్తున్నారు? వాళ్ళు మనుషులే కానీ, ఆ మనుషుల్లోకి ఎవరొచ్చింది? కొడుతున్నారు. అంటే రక్తం కారుతున్న కొడుతున్న వాళ్ళకి చలించలేకపోతుంది అంటే, ఇదిగో ఎలుగుబంటొచ్చి చీలుస్తుంది మనిషిని. ఏయ్! దేవుడిని నమ్మకుండా మా దానికి జయగొట్టు అనిపిస్తున్నారా లేదా? ఆ భయానికి జయగొడుతున్నారా లేదా? జయగొట్టకపోతే ఏమైతది? ఏం కొడతది? అక్కడ చిరుతపులుంది, అక్కడ ఎలుగుబంటుంది, అక్కడ ఇంకేముంది? సింహముంది. అంటే అలాంటి లక్షణాలతో మనల్ని ఈ విధంగా చేస్తాడు అని చెప్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా ఈ 2 విషయాల్లోనే మనకు 15 నిమిషాలు అయిపోయింది. ఏముందంట మీలో రాజ్యం ఉంది. అక్కడ చూడండి రెండో వచనంలో ఏముందంటే, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు. చిరుతపులేనంటే గాని చిరుతపులికి ఉండాల్సిన దాని పాదాలు లేవంట. అర్థమవుతుందా? దేని పాదాలొచ్చినాయంట చిరుతపులికి? ఎలుగుబంటి పాదాలున్నాయంట. అర్థమవుతుందా? దాని నోరు అంటే అర్థమవుతుందా? చిరుతపులి వేగానికే పెట్టాడు గానీ, పులి అని చెప్పాడు గానీ, సింహం నోరు పెట్టాడక్కడ. చిరుతపులికి దేని నోరు పెట్టాడు? ఇక్కడ చూడండి, ఇందులో చూడండి. ఇక్కడ చూడండి, టీవీలో చూడండి. చిరుతపులి ఆకారం ఉంది గానీ, సింహం నోరు. అర్థమవుతుందా? చిరుతపులి ఆకారమే గానీ, ఎలుగుబంటి కాళ్ళు. అర్థమవుతుందా? ఈ దానికి ఎవరు అధికారం ఇచ్చారంటే ఘట సర్పమంట. అపవాది అధికారం ఇచ్చారు. ఇది ఎందుకు అపవాది దాని రాజ్యాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, ఒక నిమిషం అమ్మ ఒక మాట చెప్తాను. ఘట సర్పం వాళ్ళు వెతుకు తిరుగుతున్నది కదా! ఇప్పుడు ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము. అంటే ఇది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకోవాలనే కదా! ఇప్పుడు అది బలముంది. అర్థమవుతుందా? బలముంది. ఇంకేముంది? ఆలోచనలున్నాయి. ఆలోచనతో పాటు ఇంకేముంది? అధికారం ఉంది. అధికారం ఉన్నవాడు ఇదేంది? రాజ్యాన్ని స్థాపించుకోవడానికే కదా ఇదంతా. ఇప్పుడు రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కావాలంటే ఇవన్నీ కావాలా లేదా? బలము కావాలి, అధికారం కావాలి, ఆలోచన కావాలి. ఒక రాజకీయ నాయకుడు గెలవాలంటే ఏం చేయాలి? బలం కావాలి, ఆలోచన కావాలి, అధికారం కావాలి. అంటే ఇది ఉంటేనే ఒక రాజకీయ నాయకుడు గెలుస్తాడు. ఇప్పుడు ఈ రాజ్యము, ఈ ప్రపంచమంతా గెలవాలంటే అపవాదికి ఇది ఉందంట. ఇప్పుడు యేసు ప్రభుతో ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయం సారీ. ఈరోజు ఈ చక్కటి మాటను వినేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక ఈ సందర్భం తెలుసు కదమ్మా. ఈ సందర్భం ఏంది? ఒక నిమిషం సందర్భం చెప్తున్నాను. ఏం సందర్భం తెలుసా? గ్రేస్ మంచిగా కూర్చో, కాలు మంచిగా పెట్టుకో. యేసు ప్రభువారు 40 రోజులు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలోంచి బయటకు వచ్చిన తర్వాత అపవాది ఏమని తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినన్నది. రెండోది ఏమని తెలుసా? ఇగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇగో చదవండి, ఇక్కడ 8వ వచనం చదవండి ఒకసారి. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములు అంతటి వాటి మహిమను ఆయనకు చూపి, అంటే ఏం చేస్తుందా? సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇస్తున్నానని చెప్పి అర్థం. ఒక్కనమ్మ, రాజ్యం అంటే నాకు చెప్పాలి. అర్థమవుతుందా? యేసు ప్రభుకి ఏమి ఇస్తుందంట? అంటే అది ఏ తెలివితో ఆలోచించింది? బలముతో ఆలోచించింది అపవాది యేసు ప్రభు దగ్గరికి. అర్థమవుతుందా? బలముతో ఆలోచించింది, తెలివితో ఆలోచించింది, ఇంకేందాం అధికారంతో. ఈ మూడిటితో ఆలోచించేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలుసా? ఇదిగో నీకు రాజ్యం కావాలంటే నాకు సాగలి, నేను ఇస్తాను నీకు రాజ్యం. రాజ్యం అంటే ఏం చెప్పండి? ముగించేసిన అమ్మా. రాజ్యము యేసు ప్రభుకు ఏం చూపిస్తుందని తెలుసా? రాజ్యం చూపిస్తున్నాడు. రాజ్యం అంటే ఏం తెలుసా? ఇదిగో నువ్వు నాకు మొక్కుతే ఇగో నా రాజ్యాన్ని ఎంత ఇస్తానంటే, రాజ్యం అనగానే ఏం తెలుసా? నువ్వు నాకు
మొక్కితే నీకేమిస్తాను తెలుసా? నీకు వ్యభిచారం చేసే ఆలోచన ఇస్తా. ఒకడిని చంపే లక్షణం ఇస్తా. ఒకడిని తిట్టే లక్షణం ఇస్తా. రాజ్యం అంటే ఏం తెలుసా? ఇప్పుడు యేసు రాజ్యంలో ఏముంటది? దీని రాజ్యంలో ఏముంటది చెప్పండి? ఇప్పుడు అపవాది రాజ్యంలో ఏమున్నాయి చెప్పండి? ఒకరు తిడితే మనం తిడుతున్నామా? ఎవరి రాజ్యంలో ఉన్నాం మనము? ఒకరు తిడితే మనం ఎదురు తిడుతున్నాం. ఎవరి రాజ్యంలో ఉన్నాము? అపవాది రాజ్యంలో. తిడితే పడుతుంటే ఎవరి రాజ్యంలో ఉన్నాము? యేసు ప్రభు రాజ్యంలో ఉన్నాం. అర్థమవుతుందా? రాజ్యం అనగానే మనమేమనుకుంటాం, ఒకరు కొడుతున్నారు అందుకని యేసు ప్రభు అని తెలుసా? యేసు ప్రభుని తిడుతుంటే యేసు ప్రభు ఏమన్నాడమ్మా? మౌనంగా ఉండిపోయాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు పైన ఉమ్ముస్తున్నారు. ఉమ్ముస్తున్నా గానీ, ఉమ్ముస్తే మనం ఊరుకుంటామా? మనం ఉమ్ముస్తాం. కానీ యేసు ప్రభు ఉంచాడా? అంటే ఈ రాజ్యం అనేది ఒకసారి చూడండి. చెడు చెయ్యనిది యేసుప్రభువారి రాజ్యం అయితే, చెడు చేయించేది యేసుప్రభువారి రాజ్యం. యేసుప్రభుకి ఏమంటుంది తెలుసా? ఈ భూమి మీదకొచ్చావు గదా! నా రాజ్యాన్ని నీకిస్తాను. నా రాజ్యం అంటే ఏం తెలుసా? ఇదిగో వ్యభిచారంతో సంతోషపడతావా? సంతోషపడు. త్రాగుడుతోని సంతోషపడతావా? త్రాగుడుతో సంతోషపడు. తినుడుతో సంతోషపడతావా? తిండితో సంతోషపడు. డబ్బుతో సంతోషపడతావా? డబ్బుతో సంతోషపడు. ఉద్యోగం పట్ల సంతోషపడతావా? ఉద్యోగం పట్ల సంతోషపడు. ఇల్లు కట్టుకొని సంతోషపడతావా? ఇల్లు కట్టుకోవడానికి సంతోషపడు. నీవు ఏది సంపాదించుకోవడానికి ఇష్టపడతాం. అంటే ఇవన్నిట్లో ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు చర్చికొస్తారా? అర్థమవుతుందా? ఇల్లు కట్టుకున్న వాడు చర్చికొస్తాడా? అర్థమవుతుందా? నీకు నా రాజ్యం అంటే ఏం తెలుసా? ఇప్పటివరకు మేము ఎప్పుడు వినలేదు. కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడట్టే అలా మాట్లాడిస్తాడు మనకు. రాజ్యం అంటే ఏం చెప్పండి? యేసు ప్రభుకి ఏమిస్తానంటుంది అపవాది? ఏమిస్తానంటుంది? ఒకసారి చూద్దామండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అక్కడ ఉంటది దాని రాజ్యం ఏందో. మొదటి వచనం 3వ అధ్యాయము 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలనగా మనుషులు నీకు స్వార్థాన్ని ఇస్తాను నా రాజ్యంలోకి వస్తే యేసు ప్రభువుకి అంటుంది. ఆగండి. స్వార్థాన్ని ఇస్తా అంటే యేసు ప్రభు స్వార్థంతో బ్రతికాడమ్మ యేసు ప్రభు వారు. అమ్మ అందరు వినాలి. స్వార్థం అంటే ఏంది? నేనే బ్రతకాలి, నేనే తినాలి, నేనే ఉండాలి అనుకుంటాం. నేనే బ్రతకాలి, నేనే తినాలి అనుకునేది ఏందమ్మా? స్వార్థం. ఇది ఎవరిస్తారంటారు? యేసు ప్రభుకి ఇస్తారంట. ఇదిగో పరలోకము, రక్తం అంత బాధలు ఎందుకు పడతావు? స్వార్థంతో నీ గురించి నువ్వు ఆలోచించి బ్రతకొద్దా? ఈ ప్రపంచం కోసం ఆలోచిస్తావా? లేదు. నీ గురించి ఆలోచించుకో. నీకు స్వార్థం ఇస్తాను. యేసు ప్రభుకు రాజ్యం అంటే ఏందనుకుంటున్నారు? రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? స్వార్థాన్ని ఇస్తా. ఇప్పుడు ఈ స్వార్థం ఉన్నదా లేదా? మనం ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి. మళ్ళీ ఎవరి రాజ్యంలో ఉన్నాం మనం? ఎవరి రాజ్యంలో ఉన్నాము? స్వార్థమును ఇంకేంది? ధనాపేక్ష ఉందా లేదా? యేసు ప్రభు ఎక్కడన్నా దాని గురించి ఆలోచించాడా? మనం క్రైస్తవులు మాత్రం ధనం గురించి ఆలోచిస్తాం. ఎవరి రాజ్యంలో ఉన్నాం? ధనం గురించి ఆలోచిస్తున్నామంటే ఎవరి రాజ్యంలో ఉన్నాము? స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను, బింకం అబద్ధాలు ఆడతారా? యేసు ప్రభు దగ్గరికి వస్తే కొడుతున్నా కానీ యేసు ప్రభు అబద్ధాలు ఆడాడా? మనము అబద్ధాలు మాట్లాడదు. ఎవరి రాజ్యంలో ఉన్నాం? రాజ్యం అంటే చెప్తున్నాను నేను. ఈ రాజ్యం గురించి చెప్పేసి ముగించేస్తాను. మళ్ళీ శుక్రవారం మళ్ళీ చెప్పుకుందాం. అర్థమవుతుందా? బింకములు ఆడేవాళ్ళు అంటే ఎవరి రాజ్యంలో ఉంటారు? సాతాను రాజ్యంలో. యేసు ప్రభుకి ఇస్తానంటుంది. ఎవరికి? యేసు ప్రభుకి ఇస్తానంటుంది దయ్యం. నాకు మొక్కితే నీకు ఇస్తాను. అంటే ఇప్పుడు మనం అందరం దానికి మొక్కామా? మొక్కాము. మనం తీసుకున్నాము. అర్థమవుతుందమ్మా? ఎవరి రాజ్యంలో ఉన్నామంటే యేసు ప్రభుకి మొక్కితే ఇస్తానంటుంది. అయితే మనతో ఉన్నాయంటే మనం ఏం చేశాము? అర్థమవుతుందా? సాగిలపడి మొక్కాము. ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నాం చెప్పండి? నేను ఇల్లు కట్టుకోవాలంటే ఎవరిని అడుగుతున్నావు? అది వింటున్నారమ్మా? నేను ఇల్లు కట్టుకోవాలని ఎవరిని అడుగుతున్నావు? సాతాన్ని అడుగుతున్నావు. నాకు మంచి ఉద్యోగం రావాలని ఎవరిని అడుగుతున్నావు? సాతాన్ని అడుగుతున్నావు. ఈ విషయంలో ఏమనుకోవాలి తెలుసా? సాతాను ఇవి నీవిలు ఎందుకంటావు బ్రదర్ అంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? యేసు ప్రభుని అడగాల్సిన లక్షణం ఏం తెలుసా? నాలో స్వార్థం ఉందా దేవా తీసేవా అని అడగాలి. నాలో ధనాపేక్ష ఏమన్నా ఉందా దేవా అని అడగాలి. మోకరిస్తే చాలు మనము. ఆరోగ్యము, ఉద్యోగము, పనులు, నా భర్త, నా పిల్లలు, నేను, నా ఇల్లు, నా పిల్ల ఏది చూసినా ఇదే ఇక.
ఈ లక్షణాలని వెళ్ళిపోతుంటాం గానీ, ఈ లక్షణాలుంటే ఎవరి లక్షణాలున్నట్టు మనము? అపవాది రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యంలో ఉన్నాలేడు స్వార్థం ఉండదు. ధనాపేక్ష ఉండదు. హ్మ్. బింకంలాడువారు ఉండరింకా. అహంకారం ఉంటదా? యేసు ప్రభువారు ఈ ప్రపంచాన్నే తయారు చేశాడు. సూర్యుని తయారు చేసింది ఆయన్నే, భూమిని తయారు చేసింది ఆయన్నే, నక్షత్రాలను తయారు చేసింది ఆయన్నే, ఆకాశాన్ని తయారు చేసింది ఆయన్నే. ఆయనలో ఏమన్నా అహంకారం కనిపించిందా ఎక్కడనన్నా? మనలో ఒక చిన్న రేకులిల్లు ఉంటది గానీ, నేను కట్టిన ఏమనుకుంటున్నావు? బంగారం ఉంటే చాలు ఏమనుకుంటున్నావు? బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉంటే చాలు ఏమనుకుంటున్నావు అంటారు. అన్నిటికి ఏమనుకుంటున్నా అంటే ఏం గాకుండా ఓ రోజు పోతాడాళ్ళు. అర్థమైతుందా? దేవుని రాజ్యం అంటే ఏంది? దయ్యం రాజ్యం ఏందంటే అర్థమవుతుందా ప్రియులారా? దేవునికి ఏ రాజ్యం ఇస్తానంటుంది? కాళ్ళు మొక్కితే ఇవన్నీ నీకిస్తానంటుంది. ఒకవేళ ఏముంది? స్వార్థం ఉంటే నీవు దయ్యం పాదాల దగ్గర పడి నేర్చుకున్నావు. అది నీలో ఉందంటే అర్థమైతుందా? దయ్యాన్ని మొక్కావు నాకు స్వార్థం ఇవ్వవా అంటే ఇచ్చింది. ధనాపేక్ష ఇవ్వవా అంటే ఇచ్చింది. ఎవరు? బింకంలాడ అలవాటు ఇవ్వవా అంటే ఇచ్చింది. అహంకారాలు అలవాటు ఇవ్వవా అంటే ఇచ్చింది. దాన్ని మొక్కితే. అంటే దూషించే ఇప్పుడు ఇవన్నిటిని తీయాలంటే ఇవన్నిటిని ఒకసారి 18 లక్షణాలు ఉంటాయి చదవండి అవి ఎంత బాగున్నాయి. హ్మ్. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బింకంలాడువారును, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే తల్లిదండ్రులను ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఆ తల్లిదండ్రులను ప్రేమించొద్దని చెప్తా దయ్యం. అర్థమవుతుందా? తల్లిదండ్రులను ఎవరిచ్చారు? దేవుడు ఏదైతే చేస్తే దానికి అన్ని వ్యతిరేకమే దయ్యము. ఈరోజు చూడండి తల్లిదండ్రుల మాట వినే పిల్లలున్నారా? ఎందుకు అలా చేస్తుంది? తల్లిదండ్రులు దేవుడిచ్చాడు కాబట్టి వాళ్ళ మాట వినొద్దు నీవు. పిల్లల్ని రెచ్చగొడతది. ఇంకా కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే ఏందమ్మా? కృతజ్ఞత అంటే ఏంది? దేవుడు చేసిన మేలు గాదు. ఆయన కృతజ్ఞత లేనివారు ఎవరో తెలుసా? వాక్యాన్ని సేవకుడు ఎంత సేపు చెబుతుంటే అంతసేపు వినాలన్న దేవుని ఆలోచన. కానీ మనం ఏం పెట్టుకుంటాం? టయాన్ని పెట్టుకుంటాం గదా! ఆయన ఎన్నో మాటలు నేర్పించి మన జీవితాలను సరిచేయాలని దేవుడు అనుకుంటే మనం టయాన్ని చూస్తుంటాం. డ్యూటీకెళ్ళినప్పుడు టైం చూడం. ఒక గంట ఎక్కువ చేస్తే ఓటొస్తదేమో, రూ. 100 వస్తాయని ఆలోచన చేస్తాం. అర్థమవుతుందా? ఓటుంటే బాగుండే. ఇదిగో ఇంకొద్దిసేపు ఎక్కువ చేస్తే బాగుండే అనుకుంటాం గానీ, చర్చిలోకి రాగానే చూడండి, టైం తొందరగా ముగించేస్తే బాగుండు అనుకుంటాం. కాదు. అది కృతజ్ఞత కలగాలంటే దేవుని మాట విన్నప్పుడు, మన ఆత్మీయ జీవితం బలపడ్డప్పుడే మనం కృతజ్ఞత కలుగుతాం. అర్థమైతుందా? కృతజ్ఞత మనం ఎందుకు ఉండలేం చెప్పండి? దేవుడంటే మనకు అర్థం కాలేదు. అందుకని మనం కృతజ్ఞత కలిగి బ్రతకడం లేదు. ఇంకా అపవిత్రులు అంటే పవిత్రత అంటే పుట్టినప్పటి నుంచి పవిత్రత ఉందా లేదా? చిన్నపిల్లలు చూడండి. ఇప్పుడు అపవిత్రత ఎలా వచ్చేసింది? అపవిత్రులు ఇంకా అనురాగరహితులను, అజితే అజితే అజి అతిద్వేషులు, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులను, స్వజనదేశులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. అర్థమవుతుందా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవాళ్ళు అంటే ఇందులో ఏముందంటే సుఖం ఉందంట. ఇవన్నిట్లో ఏముంది? ఈ 18, 19 లక్షణాల్లో ఏముంది? శరీర సుఖముంది. అర్థమవుతుందా? ఈ శరీర రాజ్యము, శరీర సుఖాన్ని నీకిస్తా, తీసుకో నాకు మొక్కుతా అంటుంది అపవాది. ఎవరినంటుంది? నువ్వు ఒకవేళ మొక్కకపోతే డబ్బు లేకుండా నిన్ను చీల్చేస్తది. అందుకని నిజంగా సేవకులు చేసే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? ఉప్పు ఉండది, నూనె ఉండది, భోజనం ఉండది. ఆ సేవకునేమంటే తెలుసా? ఆడు అంత వాక్యం అందరూ ఒక తీరు చెప్తే వాడొక తీరు చెప్తున్నాడు కాబట్టి అది వాక్యమే కాదు. అది సేవనే కాదని సహాయం చేసే విశ్వాసులు కూడా ఆ సేవకునికి సహాయం చేయరు. అర్థమవుతుందా? మనం ఎలాంటి వాళ్ళకి సహాయం చేస్తాం తెలుసా? ఇదిగో వందల మంది, వేల మంది వెళ్ళేవానికే సహాయం చేస్తాం గానీ, నిజంగా ఒక సేవకుడు కూడుకు లేకుండా, గుడ్డుకు లేకుండా పరిచర్య చేస్తున్న సేవకునికి ఎప్పుడైనా మనం సహాయం చేస్తామా? అర్థమవుతుందా? ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అలా చేసేస్తది అపవాది. మనల్ని ఏం చేస్తది తెలుసా? అలా చీల్చేస్తది. నీ భర్తగా నీ సువార్త ప్రకటిస్తున్నావా? అయితే భార్య నీకేం చేస్తది? మొట్టమొదట నీకే శత్రువుని తయారు చేస్తది. నీ పిల్లల్నే తయారు చేస్తది. ఇంకోటి అందరూ అంటారు. అందరికొచ్చే గుణం ఏంది? లక్షణం ఏంది తెలుసా? ఎక్కువ సేవకుల పిల్లలు ఎందుకు చెడిపోతారు చెప్పండి?
ఎక్కువ సేవకుల పిల్లలు ఎందుకు చెడిపోతారు చెప్పండి? అర్థమైందా? ఎందుకు తెలుసా? సేవకుడు వాడబడుతుంటే ఆ పిల్లల ద్వారా నిన్ను దూషించాలి. నీవు చెప్తున్న వాక్యం బాగానే చెప్తున్నావు. నీ పిల్లలు ఎలా ఉన్నారు చూడని చూపిస్తది అపవాది. మనం కూడా అలానే కదా! ఫస్ట్ నీ పిల్లలకి చెప్పుకోపో, మాకేం చెప్తావు అంటారు. అంటాం లేదా? అయ్యో! ఈ సేవకుడు చెప్తున్నాడు. చెబుతున్నందుకే కదా! ఆ సేవకునికి భార్య వ్యతిరేకమవుతుంది. పిల్లలు వ్యతిరేకమవుతున్నారు. బంధువులు వ్యతిరేకమవుతున్నారు. స్నేహితులు వ్యతిరేకమవుతున్నారు. ఇప్పుడు చూడండి వాక్యం చెప్తుంటే వేరే వాళ్ళే ఎందుకు వింటారు? మన వాళ్ళు ఎందుకు వినరు చెప్పండి? ఒకటేముంది తెలుసా? మన వాళ్ళు మన మాట వినరు. ఎందుకు వినరు చెప్పండి? చిన్న చూపు చూస్తారు. వద్దది. అర్థమైందా అమ్మ? దేవుని రాజ్యం అంటే ఏం చెప్పండి? అపవాది ఏమిస్తానంటుంది యేసుప్రభు వారికి? "నువ్వు నా పాదాల మీద పడితే ఏమిస్తానంటుంది? ఈ లోకపు సుఖాలు నీకిస్తాను. అహంకారాన్నిస్తాను. అహంకారాన్నిస్తాను. డబ్బునిస్తాను. నువ్వు తిట్టే అలవాట్లిస్తాను. నీకిన్నిస్తాను." అంటే ఈ అంతరా ఇవన్నీ ఎవరి దగ్గరున్నాయి? ఇవన్నీ ఎవరికివ్వాలనుకుంటుంది అపవాది? మనకిచ్చింది మనల్ని రక్షించడానికొచ్చిన యేసు ప్రభు వారికి నేనిస్తాను ఇవన్నీ అని చెప్పడానికి అనుకుంటుంది. మీరు ఇంటికెళ్ళిన తర్వాత చక్కగా ఆలోచించండి. మరి దేవుని రాజ్యం ఏందంటే గలతీలకు రాసిన పత్రిక ముగించేసినాను. 5వ అధ్యాయము శరీరకార్య 21వ వచనం చూడండి అక్కడ. దేవుని రాజ్యంలో ఏముంటది చూడండి. ఆత్మఫలాలని తెలుసు కదా! చదవండి. అంటే అవి ఇస్తానంటే యేసుప్రభు ఏమంటాడో తెలుసా? అవి కాకుండా ఈటితో ఇవ్వాలనుకున్నాడు మన రాజ్యం. చదవండి. అయితే ఆత్మఫలమేమనగా అంటే దేవుని రాజ్యమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశని ఇవన్నీ ఉంటే ఎదుటివాడిని మనం తిడతామా? ఎదుటివాడిని ఎలా ఆలోచిస్తాము? ఇవన్నీ మనలోకొస్తే దేవుని రాజ్యంలో ఇవుంటాయి. అపవాది రాజ్యంలో ఎన్నుంటాయి? 18 ఉంటాయి. దేవుని రాజ్యంలో 9 ఉంటాయి. ఈ 9 ఉంటే మనమేం చేస్తాం తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తాము. దేవుని రాజ్యం అంటే ఆత్మఫలాలు కాదు. అది దేవుని రాజ్యానికి గుర్తు. దయ్యం రాజ్యానికి ఏది గుర్తు? ఈ 18 లక్షణాలు గుర్తు. ఇప్పుడు మీరు ఇంటికెళ్ళిన తర్వాత వాక్యం ముగించేస్తాను. ఇంటికెళ్ళిన తర్వాత ఏ రాజ్యంలో ఉన్నామో బాప్తిసం తీసుకున్నా, చర్చికొచ్చిన అర్థమవుతుందా? అంటే జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చదివేసి ముగించేసుకోమండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యమును లెక్కిస్తాడు. ఈ గడసర్పం అంటే ఏంది? సింహం ఏంది? చిరుతపులి ఏంది? అంటే లెక్కలు పెడతాడు మొత్తము. ఎన్ని కొమ్ములున్నాయి? 10 కొమ్ములున్నాయి. లెక్క పెడతాడు. ఎన్ని తలలున్నాయి? 7 తలలు. అర్థమవుతుందా? వీటి పైన ఏముంది? కిరీటాలున్నాయి. ఆ తర్వాత ఏముంది? ఇంకేముంది? చిరుతపులి ఉంది. ఆ తర్వాత ఏముంది? ఎలుగుబంటి ఉంది. ఆ తర్వాత ఇంకేముంది? సింహం ఉంది. ఇవన్నీ లెక్కబెట్టేవాడు, ఇవన్నిట్లో ఆలోచించేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో మృగం యొక్క సంఖ్య లెక్కించేవాడు ఏం చేస్తాడో తెలుసా? నాలో ఉన్న లక్షణాలు దేవుని రాజ్యంలో ఉన్నానా? అపవాది రాజ్యంలో ఉన్నానా? దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఆత్మఫలాలను పొందినవాడు ఉంటాడు. దయ్యం రాజ్యంలో ఉన్నవాడు అంతేంటి అహంకారం ఇవన్నీ కలిగిన వాడు ఉంటాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న ఎవరి రాజ్యంలో ఉన్నాం? అర్థమవుతుందా? ఎవరి రాజ్యంలో ఉన్నాం? అది ఇప్పుడు ఆ రాజ్యంలో నుంచి మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చామో తెలుసా? అపవాది రాజ్యంలో నుంచి ఈయన రాజ్యంలోనికి రావాలనే మనల్ని పిలుచుకున్నాడు. మన సమయమంతా దీనికోసమే. మన ఆలోచనలంతా దీనికోసమే. మన ప్రార్థన అంతా దీనికోసమే. మన ప్రయత్నం అంతా దీనికోసమే. కానీ మన ఆలోచనలు, మన ప్రయత్నాలు ఎక్కడుంటాయి చెప్పండి? ఉద్యోగము, డబ్బు, ఫంక్షన్‌లు, తినాలే, త్రాగాలే, బట్టలు వేసుకోవాలి. అర్థమవుతుందా పిల్లరా? అందుకనే ఇది మనము అడగాలి ఏం తెలుసా? మనకు ప్రార్థన మనం ఎంతమంది ప్రార్థన చేస్తామమ్మా? ముగించేస్తాను వాక్యం. ప్రార్థన ఎంతమందికొచ్చు? ఎవ్వరికి రాదు ఇక్కడ ప్రార్థన. ఎవ్వరికి రాదు కాబట్టి ప్రార్థన నిజంగా ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మునికే మనం అడగాలి. 26వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 8:26 వచనం చదవగానే ముగించేసుకోండి. ప్రార్థన మనకు తెలియదు కాబట్టి నా విషయంలో నువ్వు ప్రార్థన చేయని పరిశుద్ధాత్మునికి అడుగు. అటువలే ఆత్మయు
మన బలహీనతలను చూచి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడంట. మనకు సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు కాదు, ఆయన రక్షిస్తాడు అంతే. మనం సహాయం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనుషులకు అందరికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అయితే తెలియకపోతే మేము ప్రార్థన చేయాలంటే మాకు తెలియదు కాబట్టి, మా విషయంలో నువ్వు ప్రార్థన చేయవా పరిశుద్ధాత్మ దేవా అని ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి. ఇదిగో అపవాది రాజ్యంలో నుంచి నిన్ను ఏ రాజ్యంలోకి నడిపిస్తాడు? యేసు ప్రభువారు దేవుని రాజ్యంలోకి నడిపిస్తాడు. చదవండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నా. అంటే మనం చేసినయి ఆయనకు చెప్పాలంటే కూడా చెప్పాలనిపిస్తలే అంట పరిశుద్ధాత్మ దేవునికి. మనం చేసే క్రియలు, మనం చేసే లక్షణాలు. అర్థమవుతుందా ప్రియులారా? ఇప్పుడు మనం ప్రార్థన ఏం చేస్తామండి? అందరూ మోకరించండి, నేను చేస్తాను ప్రార్థన. ఇప్పుడు ఈ ప్రార్థన విన్న తర్వాత మీరు అలాంటి ప్రార్థనే చెయ్యండి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మనకు ప్రార్థన వస్తుందా అంటే రాదు. ఏ ప్రార్థన చేస్తాం ఎప్పుడు? ఉద్యోగము. ఇప్పుడు ఇంకేమొచ్చింది తెలుసా? అందరూ చదువుతున్నారు. ఎగ్జామ్‌లో పాస్. ఏం చేస్తావు ఎగ్జామ్‌లో పాస్ అయ్యి? దేవుడేమంటుండు తెలుసా? ఈ ఎగ్జామ్‌లో పాస్‌గా, ఏమిట్లో? ప్రేమలో పాస్‌గా, సంతోషంలో పాస్‌గా, సమాధానంలో పాస్‌గా, దీర్ఘశాంతంలో పాస్‌గా. నువ్వెందులో పాస్ అవ్వాలనుకుంటున్నావు? ఈ లోకంలో చదువుకున్న చదువులన్నీ శరీరానుసారమైన చదువులు. దేవుని బైబిల్ చదువుకున్న ఆత్మానుసారమైన చదువులు. అర్థమవుతుందా? మోకరిద్దామండి, ప్రార్థించుకోమండి. విలువైన సందేశం మన ఆత్మీయ జీవితంలో ఫలించాలి.